హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి ముందు మనిషి తలవంచి నిలవాల్సిందే. మనం ఊహించని హఠాత్ పరిణామాలకి విస్మయం చెందుతూ ఉండిపోవాల్సి వస్తుంది. ప్రకృతిలో ఇది ఇలా ఎలా సంభవించిందో కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోతూ ఉంటాం. శాస్త్ర విజ్ఞానం కూడా అందుకు తగ్గ ఆధారాల్ని చూపలేకపోతుంది. అసలు ఇలా జరగడానికి గల సంభావ్యతను వివరించలేని అశక్తత శాస్త్రవేత్తల్ని మూగబోయేలా చేస్తుంది. ప్రకృతిని మనిషి పూర్తిగా అర్థం చేసుకోలేదు అంటే మనిషికి ఒక పరిమితి ఉందని అర్థం. అటువంటప్పుడు జరిగిన దాన్ని యథాతథంగా స్వీకరిస్తూ ప్రకృతి గొప్పతనాన్ని గౌరవించడంలో ఏ ఆపద మనల్ని చుట్టుముట్టదు. ఈ వీడియోలో మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా, రోమాలు నిక్కబొడిచేలా చేసే కొన్ని ప్రకృతి చర్యల్ని వింతలనే అనుకుందాం. వాటిని చూద్దురండి. ఈ రహస్య సంఘటనల వెనుకున్న రహస్యాల్ని తెలుసుకుందరు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, డెడ్ సీ. ప్రపంచంలో మానవునికి తెలియని వింతలెన్నో ఉన్నాయి. ఇదిగో మీకు ఒక సముద్రాన్ని చూపిస్తూ ఉన్నాం. అబ్బే, ఈత రాదంటారా? ఏం పర్లేదు, కోరుకున్నా కూడా మీరిందులో మునగలేరు. దీని పేరే మృత సముద్రం. జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాల సరిహద్దులో ఉంది సముద్రం. మరి ఇదెలా సాధ్యమో చూడాలిగా. నిజానికి ఇది ఉప్పు సముద్రం. ప్రపంచంలోనే ఎక్కువ లవణీయత కలిగిన సముద్రం. చూడండి, కావాలంటే ఎక్కడ ఒక మొక్క గానీ చిన్న జీవి కానీ ఉండవు ఇక్కడ. భూమిది సముద్రాలన్నిటికంటే అత్యంత ఉప్పదనం ఈ నీటిలోనే ఉంటుంది. నీటి సాంద్రత ఎక్కువ కనుకనే దీని జలాలు ఉపరితలం నుండి లోపలి వైపుకి ప్రయాణిస్తాయి. ఇంతటి లవణశీలత కలిగి ఉన్న కారణంగా మనిషి ఇందులో మునగడు. ఈ వింత చూడ్డానికి ఏటా ఎందరో యాత్రికులు ఈ మృత సముద్రం చెంతకు వస్తూ ఉంటారు. ఆస్మా, అలర్జీ, బ్రోంకటైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలున్నవారు ఈ నీటిలో స్నానం చేయడం ద్వారా వ్యాధి నుంచి ఉపశమనం పొందడం కూడా చూస్తూ ఉంటాం. నెంబర్ 2, అగ్నిపర్వతాల విస్ఫోటనం. భూమిది ప్రకృతి చర్యల్లో అత్యంత భయానకమైన వాటిలో అగ్నిపర్వతాల విస్ఫోటనం ఒకటి. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు దాన్నుంచి వెలువడే లావా, బూడిదలు ఎంత వేగంతో వెరుజమ్ముతాయో చెప్పనలవి కావు. సమీప పట్టణాలు, అడవులు అన్నీ దాని బూడిదలో కప్పబడిపోతాయి. అదే సముద్రాల్లోని అగ్నిపర్వతాలు బద్దలైతే అక్కడ కొత్త దీవులు పుట్టుకొస్తాయి. 2018లో గ్వాటిమాలాలో విస్ఫోటనం చెందిన ఈ అగ్నిపర్వత దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. దాపుల్లోనే ఉన్న ఊరు ఆ వేడి బూడిదలో కూరుకుపోయింది. సుమారు 200 మంది బూడిదైపోయారు. మీకు తెలుసా, విస్ఫోటన ధాటికి బూడిద, పొగ 4000 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయట. జ్వాలాముఖి ఎంత భయానకమో అర్థమైంది కదా. నెంబర్ 3, అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఏర్పడ్డ తీవ్రమైన అలజడి. 2014లో న్యూజినియాలో బద్దలైన అగ్నిపర్వతం కారణంగా ఏర్పడ్డ పేలుడు తీవ్రతకు వాతావరణంలో గాలి అలలు విజృంభించాయి. అచ్చు అణుబాంబు పేలినట్టే. అధిక వేగంతో వాయువుల ద్వారా ఏర్పడ్డ అధిక పీడనానికి కారణమైన ఆ పేలుడిని మనం విని ఉంటే ఎలా ఉందో స్వానుభవంలో గ్రహించలేకపోయినా అగ్నిపర్వత ప్రమాదాల గురించి తెలుస్తుంది. ఇలాంటి దృశ్యాలు చూస్తే ఆ ప్రాంత ప్రజల ఇక్కడూ తెలుస్తాయి. నెంబర్ 4, అగ్నిపర్వత పేలుడు కారణంగా ఆకాశంలో మెరుపులు. ఫిలిప్పీన్స్లో అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఆకాశంలో తటిల్లత ఏర్పడి ఇలా మెరుపులు, అగ్నిపర్వత బూడిద కలిసి కనిపించాయి. వీటిని అగ్నిపర్వత విస్ఫోటన మెరుపులు అంటారు. విస్ఫోటన తీవ్రతకు మేఘాల్లో పుట్టిన స్థిర విద్యుత్ ఇందుకు కారణం. నెంబర్ 5, మెరిసే రాళ్లు. అమెరికాలోని మిషిగన్లో నివసించే ఒక వ్యక్తి ముద్దు పేరు యూపర్. సుపీరియర్ లేక్ సముద్ర తీరంలో కనిపించిన ఒక రాయిని చూసి అతనే కాదు, చూసిన శాస్త్రవేత్తలు నోరెళ్లు పెట్టారు. అల్ట్రా వైలెట్ కాంతిని ఈ రాయి మీద ప్రసరింపజేసి చూస్తే ఇది లోపల నుండి వెలిగిపోతూ కనిపించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వ్యక్తి పేరు మీద వీటిని యూపర్ లైట్స్ అని పిలవసాగారు. ఈ యూపర్ లైట్స్ మీద మిషిగన్ టెక్ విశ్వవిద్యాలయం, సస్కాచివాన్ విశ్వవిద్యాలయం 2 పరిశోధనలు చేశాయి. వీటిని సినైట్ క్లాడ్స్తో కూడిన ఫ్లోరెసెంట్ సోడలైట్ రాళ్లుగా నిర్ధారించారు. ఇవి భారీగా ఉండే ఇగ్నియస్ శిలల నుండి వేరుపడ్డ రాళ్ల నుండి తయారయ్యాయి. ఫ్లోరెసెంట్ సోడలైట్ కారణంగానే వీటికి ఈ ప్రత్యేక లక్షణం అబ్బింది. సోడలైట్ని మొదటిసారిగా 1811లో గ్రీన్లాండ్లో కనిపెట్టారు. 1991 కెనడాలోని ఓంటారియాలో దీంతో తయారైన రత్నం దొరికినప్పుడు అందరికీ తెలిసొచ్చింది. ఇలాంటివే ఎన్నో రకాల ఖనిజ శిలలు భూమండలమంతా అక్కడక్కడా ఉన్నాయి. ఈ ఖనిజాల్లో కాంతిని గ్రహించి శోహించుకునే లక్షణం ఉంటుంది. ఆ కారణంగా నీలలోహిత కిరణాలు సోకగానే వివిధ రంగుల్లో మెరుస్తూ ఉంటాయి. ఇన్ని భిన్నమైన రంగులకు కారణం వాటిలోని ఖనిజాల తరంగ దైర్ఘ్యంలోని భిన్నత్వం. వేరువేరు వేవ్ లెంగ్త్స్ ఉన్న కారణంగా వేరువేరు రంగుల్లో మెరుస్తూ ఉంటాయి ఈ రాళ్లు. నెంబర్ 6, స్పిన్నింగ్ ఐస్ డిస్క్. ఇది ఒక ప్రాకృతిక విలక్షణత. అసాధారణమైన ఈ భౌతిక లక్షణాల గురించిన సిద్ధాంతాలు మాత్రమే శాస్త్రజ్ఞుల వద్ద ఉన్నాయి. పూర్తి అవగాహనకు రాలేదింకా. భూమి మీద పలు ప్రాంతాల్లో ఇవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా నదుల్లోనే ఇవి ఏర్పడుతూ ఉన్నాయి. ఒకచోట అలా నెమ్మదిగా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. తిరగడానికి కారణం మాత్రం చెప్పగలిగారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు, నదీ ప్రవాహ వేగం, వీటి ప్రభావంతో ఈ మంచు పలకలు గుండ్రంగా తిరుగుతున్నాయని పరిశోధకులు చెప్తూ ఉన్నారు.
వేడి నీటి సాంద్రత చల్లటి నీటి సాంద్రత కంటే ఎక్కువ, కాబట్టి మంచు గడగానే మునిగిపోతుంది. ఈ డిస్క్ దిగువన నీరు సుళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఆ కారణంగానే ఈ మంచు పలకం కూడా తిరుగుతూ ఉంటుంది. ఇంతవరకు అతిపెద్ద మంచు పలకం 2019లో వెస్ట్ బ్రూక్లోని మిన్కీ పట్టణంలో ప్రిసమ్ కోట్ నదిలో ఏర్పడింది. 300 అడుగుల వెడల్పుతో ఏర్పడ్డ ఈ ఐస్ డిస్క్ నింగిలోని చందమామ నీటిలోకి దిగి ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. నెంబర్ 7 ఆటకామా ఎడారి. దీని భౌగోళిక ఆకారమే దీని ప్రత్యేకత. ఇక్కడి పర్యావరణానికి మనుషుల కారణంగా హాని జరిగే అవకాశం లేదన్నది శాస్త్రజ్ఞుల మాట. 1922లో దీన్ని భూమి మీది అత్యంత పొడి ప్రదేశంగా గుర్తించారు. ఎడారిలో సుదూరంగా ఒక సిమెంటు చేతి నిర్మాణం అందంగా ఉంటుంది. ఉత్తర చిలీ దేశం వైపు నుంచి చూస్తే ఈ ఆటకామా ఒక మరుభూమిలాగా మైళ్ల దూరం విస్తరించి నిర్మానుషంగా కనిపిస్తుంది. ఎటు చూసినా రాళ్లు, రప్పలు, ఇసుకరాతి కొండలు తప్ప ఏవీ ఉండవు. అయినా గానీ ఇదొక యాత్రాస్థలంగా పేరు పొందింది. దాంతోపాటు ఒక ప్రత్యేక ప్రకృతి లక్షణం కూడా ఉంది. 2015లో ఇక్కడ భారీ వర్షం పడింది. భూమి మీద అత్యంత పొడి ప్రదేశంగా ఎడారిగా పేరొందిన ఈ అటకామా ఒక్కసారిగా రంగురంగుల పూల తివాచీలాగా మారిపోయింది. ఎల్నినో కారణంగా ఏర్పడ్డ భారీ వర్షపాతం ఈ వింత కారణమని తేల్చారు. పెరు సముద్ర తీరం వేడెక్కటం ఎల్నినోకి కారణమైంది. ఈక్వటోరియల్ పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల నీరు సగటు కంటే ఎక్కువగా వెచ్చగా మారినప్పుడు, తూర్పు గాలులు సాధారణం కంటే బలహీనంగా వీచినప్పుడు ఎల్నినో పరిస్థితి ఏర్పడుతుంది. గాలుల ప్రవాహ దిశలోనూ మార్పు వస్తుంది. వాతావరణ చక్రం పాడవుతుంది. పరిశోధకుల కథనం ప్రకారం ఇక్కడి అటకామా నేలలు, ఈ పూలు, వాటి మూల పదార్థాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే అవి సుప్తావస్థలో ఉన్నాయి, అయినా జీవించి ఉన్నాయి. విపరీతమైన వర్షపాతం మూలంగా అణిగి ఉన్న ఆ విత్తనాలు చైతన్యం పొంది పగిలి మొక్కలుగా వికసించాయి. నెంబర్ 8 కుకూన్ ట్రీస్. 2010లో పాకిస్తాన్లో ఇలాంటి మొక్కలు కనిపించాయి. 2010లో చాలా చోట్ల వరదలొచ్చాయి. నీళ్లలో మునిగిపోయిన ఆ ప్రాంతాల్లోని నేలపై పాకే సాలెపురుగులు మొక్కల్ని, చెట్లని ఆశ్రమించాయి. అవే ఆవాసంగా మారిపోయి ఆకులు, కొమ్మలపై గూళ్లు అల్లుకున్నాయి. దాంతో చెట్లన్నీ కూడా బూజుపట్టిపోయాయి. దీనివల్ల ఊహించని ప్రయోజనం కలిగింది. వరద నీటిలో ఎక్కువ కాలం మునిగున్న ప్రాంతాల్లో దోమలు విజృంభించే ప్రమాదం ఉంది కదా. సాలెగుళ్ల లోపల చెట్లు, మొక్కల్లో పెరిగిన దోమలు ఈ గూళ్లల్లో చిక్కుకుని మరణించాయి. అలా మలేరియా ప్రమాదం తప్పిపోయింది. గ్రీస్లోని ఒక చిన్న ప్రాంతం అనోలికో. ఇక్కడ కూడా సాలెగూళ్లు చెట్లని ఆక్రమించుకుని తమ రాజ్యాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇవి తెహ్రీన్కా జీనియస్ తెగకు చెందిన సాలెపురుగులు. ఇవి మనిషి కూడా హానికారకాలే. ఇవి తమ శరీరాన్ని సాగదీసుకుని పెద్దవిగా చేసుకుంటాయి. అందుకే స్ట్రెస్ స్పైడర్ అని వీటికి పేరుంది. నెంబర్ 9 హార్స్ స్టైల్ ఫాల్స్. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న యోసిమిటీ జాతీయ వనంలో ఈ జలపాతం శీతాకాలంలో మంచు ముక్కలవ్వటం మూలంగా కొద్ది నెలలపాటు ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఒక వారం రోజులు ఈ జలపాతం అచ్చం నిప్పుల ప్రవాహంలాగా అనిపిస్తుంది. ఈ జ్వాలాతోరణం ఏర్పడడానికి సూర్యకాంతి కారణం. ఏడాదిలో ఒక్క వారం రోజుల పాటు సూర్యకాంతి ప్రత్యేక కోణంలో ఈ జల ప్రవాహంపై ప్రసరిస్తుంది. దాంతో మొత్తం జలపాతం అచ్చం నిప్పు ప్రవహిస్తున్నట్టే వెలిగిపోతూ అంతెత్తు నుంచి దుముకుతూ ఉంటుంది. ఆ వేగానికి తుంపర్లు ఆవిర్లాగా పైకి లేస్తాయి. ఆ దృశ్యం గుర్రం తోకకు మళ్ళీ ఉండడంతో హార్స్ టెయిల్ అని పేరు పెట్టారు. నెంబర్ 10 మొవిలే గుహ. 1986లో ఒక నిర్మాణపు పని జరుగుతోంది. పనివాళ్లు అదే పనిగా నేలను తవ్వుతూ ఉన్నారు. అప్పుడు ఈ మొవిలే గుహ బయటపడింది. ఇది పూర్తిగా మోసుకుపోయింది. రుమానియా దేశంలో ఉన్న ఈ గుహ 55 లక్షల సంవత్సరాలుగా చీకట్లోనే ఉంది. ఇన్ని ఏళ్లుగా గాలి కానీ, సూర్యకాంతి కానీ గుహలో ప్రవేశించనే లేదు. లోపల ఒక సరస్సు కూడా ఉంది. అయితే అది నీటితో కాకుండా గంధకామ్లంతో నిండి ఉంది. ఇలా సల్ఫ్యూరిక్ యాసిడ్ సరస్సుతో పాటు ఇంకా మరికొన్ని విషపూరిత వాయువులు కూడా గుహలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 33 రకాల జీవులు కూడా ఉన్నాయి. ఈ విషపూరిత వాయువుల గుహలో 55 లక్షల సంవత్సరాలుగా ఇవి కూడా బతుకుతూ ఉన్నాయి. ఇవి భూ ఉపరితలం మీద ఎక్కడా లేవు. వీటిని చూసి కాస్త ఆందోళన కలిగిన మాట వాస్తవం. వీటి ఉనికి, జీవనానికి సంబంధించిన రహస్యాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషపూరిత వాతావరణంలో జీవించి ఉండటం ఆందోళనే కాదు, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక బయటకు రండి. గుహలోంచి బయటకొచ్చి మంచి గాలి పీల్చుకోండి. ఈ అనంత విశ్వంలో ఒక్క భూమి మీద వింతలే ఇంకా పూర్తిగా మనం తెలుసుకోలేదు. అదే కదా ప్రకృతి గొప్పతనం. తనలోని వింతలతో మనల్ని ఇంకా ఇంకా విస్మయపరుస్తూనే ఉంది ఈ భూమి. సందర్భాన్ని బట్టి మరిన్ని విశేషాలు మరోసారి చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.